ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అది అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా రాయించబడి ఉంది. మీరు యెరూషలేములో నుండి వెళ్ళక అని అపోస్తులుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యములో 1వ అధ్యాయము 4వ వచనంలో మీరు యెరూషలేములో నుండి వెళ్ళక, యెరూషలేము అనగా దేవుని యొక్క పట్టణము, దేవుడు నివసించే స్థలము, దేవుడు ఉండే స్థలము యెరూషలేము, పరిశుద్ధ పట్టణం. కాబట్టి ఎట్టి సందర్భంలో కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళకూడదు. యెరూషలేములో నుండి మనము ఎప్పటికీ వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదంటే, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను యెరూషలేములో నుండి యెరికోకి ప్రయాణమైపోతున్నాడట. యెరూషలేము అనగా పరిశుద్ధ పట్టణము, దేవుడు నివసించే స్థలం. అలాంటి స్థలంలో నుండి యెరికో అంటే, యెరికో దేనికి సాదృశ్యంగా ఉందంటే ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది, పాపానికి సాదృశ్యంగా ఉంది. అయితే యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణమై వెళ్తున్న సందర్భంలో అతను దొంగ చేతికి చిక్కాడంట. దొంగల చేతికి చిక్కాడంట. దొంగ చేతికి చిక్కినప్పుడు వారు ఏం చేశారంటే, మొట్టమొదట బట్టలు దోచుకున్నారని కొట్టారు, కొర ప్రాణముతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దేవుని సన్నిధిలో ఉన్న రోజులో అతనికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఎప్పుడైతే యెరూషలేములో నుండి యెరికో పట్టణానికి బయలుదేరాడో అప్పుడు దొంగ చేతికి చిక్కాడు, బట్టలు దోచుకోబడ్డాయి, కొట్టారు, కొన ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, మనం కూడా ఎప్పుడైతే దేవుని సన్నిధిని విడిచిపెట్టి లోకము వైపు మనం ప్రయాణం చేస్తామో దొంగ చేతికి చిక్కబడతాం. ఆ దొంగ ఎవరో కాదు కానీ అపవాది చేతికి చిక్కితే మొట్టమొదట మన ఆత్మీయమైన వస్త్రాలను దోచుకుంటాడు, అనేకమైన శ్రమలతో కొడతాడు, ఆఖరికి మన జీవితాన్ని చిన్నాభిన్నం చేసి కొర ప్రాణంతో, కొర ఊపిరితో వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అందుకే బైబిల్లో ఏముందంటే, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించుకుడి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము దేవుని సన్నిధిని విడిచిపెట్టి లోకం వైపు ప్రయాణం చేయకూడదు. లోకం వైపు ప్రయాణం చేస్తే ఆ మనసు మనలో వచ్చిందంటే ఆఖరికి ఆ దొంగకు జరిగిన పరిస్థితి మనకు కూడా సంభవిస్తుంది. ఆ దారిన ఎంతోమంది వెళ్తున్నారు కానీ ఎవరు కూడా అతను పట్టించుకోలేదట. ఒక పూజారి వెళ్ళాడు, ఇంకొక వ్యక్తి వెళ్ళాడు, ఎవరూ పట్టించుకోలేదంట. అయితే ఆ మార్గాన సమరయుడు ఒక ఆయన వెళ్తూ ఉండగా ఆ సమరయుడు తనను పట్టించుకొని పూటకోళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆయన గాయం కట్టి అతనికి ఆహారం పెట్టి ఒక మంచి స్థలంలో వదిలి మరలా వెళ్ళిపోయాడంట. అదే రీతిగా ఈ లోకంలో మనము దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఈ దొంగ చేతికి చిక్కి అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఎవరు పట్టించుకోలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మనం పట్టించుకొని మన గాయాలను కడిగి మన నిమిత్తము ఆయన ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టి దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఎప్పటికి కూడా యెరూషలేములో నుండి యెరికోకు ప్రయాణమైపోకూడదు. దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళకూడదు. విడిచిపెట్టి వెళితే ఆ దొంగకు జరిగిన పరిస్థితి మనకు సంభవిస్తుంది.
కాబట్టి ఈ మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆలోచన చేద్దాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.